తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు శ్రీమతి లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. ఈ పౌర్ణమి రోజు వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రావణ మాసం అంటేనే అందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం, గౌరీ వ్రతం అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారమే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి? పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి తెలియజేయండి. ఓకేనా. ఈసారి విచిత్రంగా ఏంటంటే మొదటి శుక్రవారమే శ్రావణ మాసం వచ్చింది. అవును. అయినా రెండో శుక్రవారంగా దీన్ని పరిగణించకుండా వద్దు అష్టమి అన్నారు, చాలా మంచిది చేసుకోండి అన్నారు. ఎన్నో రకాలైనటువంటి విమర్శలు కూడా మనకు వచ్చాయి, చూసాం, మనం విన్నాం. అంటే రెండో శుక్రవారంగా పనికిరాదని కొందరు, అయితే చాలా మంచిదని కొందరు. కానీ శాస్త్రోక్తంగా మనకు పూర్వం నుంచి చెప్పింది ఏంటి? పౌర్ణమి ముందుచ్చే శుక్రవారం నాడే ప్రాధాన్యత కలిగి ఉంటుంది అని. అది యాక్చువల్గా రెండో శుక్రవారం వస్తుంది అనేది శాస్త్రరీత్యా చెప్పినటువంటి అంశము. మనకు కూడా అందరికీ అదే తెలుసు. అయితే ఈసారి విచిత్రంగా కొంచెం ఒకరోజు వచ్చినందువల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, వీలుని బట్టి వసతిని బట్టి. కానీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారానికి విశేషత ఏమిటి అంటే, లక్ష్మీ పూజ అనేది ఏంటిది? లక్ష్మీ కటాక్షం గురించి, అంటే స్త్రీ శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి చేసుకునేటిది. లక్ష్మి అంటే ఏంటిది? ఫైనాన్షియల్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్ని అష్టలక్ష్ములు మనకు కావాల్సినవే. అంటే స్త్రీ శక్తిలో అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఇలా వస్తున్నప్పుడు నిండు పౌర్ణమి రోజున ఎప్పుడైతే మనసుకు దగ్గరగా ఉంటుంది, అందరికీ ఈ విశ్వంలో ఉండే ప్రతి మనిషి యొక్క మనస్సు నిండు పౌర్ణమిలాగా ఉంటుందంటే, ఎంత వైబ్రేషన్తో, ఎంత బాధలతో, ఎంత ఇబ్బందులతో ఉన్న వాళ్ళకు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చేస్తాడు. ఆ చంద్రకాంతి కిరణాల వల్ల మానసిక సంక్షోభం లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజు పూజ చేసుకోవాలి. కానీ ఏ రోజైతే బాగలే టెన్షన్తో ఉన్న రోజు చేసుకోవద్దంటారు కదా. అలాగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాటికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటిది? లక్ష్మీ కటాక్ష శక్తిని. అయితే నీవేవైతే పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ను నీవు విశ్వానికి ఇస్తున్నావో, విశ్వంలో నుంచి ఇమీడియట్గా పవర్ఫుల్ ఎనర్జీ మనకు వస్తుంది అనమాట. పౌర్ణమి అంటే మనసుకు సంబంధించింది. ఈ మనస్సు, ఆత్మ, శరీరము బ్యాలెన్స్డ్గా ఉంటేనే విశ్వం నుంచి ఎనర్జీ మనకు వస్తుంది, లేకపోతే ఎనర్జీ మనకు రాదు. అదే సీక్రెట్. అందువల్లనే ఏమన్నారు? పౌర్ణమి ముందొచ్చే శుక్రవారమే విశేషత కలిగినది. అనివార్య కారణాల వల్ల మీకేవైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏ శుక్రవారమైనా ఓకే అన్నారు. అది కారణం అన్నమాట. ఆ కారణం చేతనే, ఎందుకంటే నేను మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు డిజేబుల్డ్ పిల్లలు మళ్ళీ అమావాస్య నాడు మరీ ఎక్కువ చేస్తారు. అమావాస్య నాడే వీడికి దయ్యం పడుతుంది, అమావాస్య నాడే భూతాలు వస్తాయి, అమావాస్య నాడే శాతబళ్ళు చేస్తారు, ఇలా పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడడం నేను విన్నందువల్ల తెలుసుకున్నాను. నాకు అంతగా వాటి మీద నమ్మకాలు అవేవి లేవు. కానీ అమావాస్య నాడు ఎప్పుడైతే, అమావాస్య రోజు మంచిగా యాక్సిడెంట్స్ కూడా ఆ రోజు ఎక్కువ అవుతాయి. అంటే ఏంటంటే ఆ రోజు బుద్ధి సరిగ్గా పనిచేయదు. అసలే నెగిటివిటీ ఎక్కువ ఉన్న మనుషులు ఉన్నారనుకో, అప్పుడు ఆ రోజు జీరో బ్యాలెన్స్ వాళ్ళకి. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం తింటారో, ఎలా డ్రైవ్ చేస్తున్నారో బుర్రలు సరిగ్గా పనిచేయవు. అందుకనే అమావాస్య నాడు నెగిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు బ్యాడ్ ఎక్కువ జరుగుతుంది అంటారనమాట. పౌర్ణమి నాడు నెగిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బుద్ధి కొంచెం సాఫ్సీగా పనిచేస్తుంది. అందుకనే నిండు పౌర్ణమి రోజున. ఇంకొకటి, మాతృదోషం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మాతృదోషం కలిగిన వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళతో గొడవలు జరుగుతుంటాయి, పుట్టింటి నుంచి ఆస్తి ఏదీ రాదు, బ్యాలెన్స్డ్ మైండ్తో ట్రీట్ చేయగలరు. ఆత్మ అనేది ఎప్పుడు మదర్ అన్నమాట. అంటే ఆ మాతృదోషంతో ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు. బ్యాలెన్స్డ్ మైండ్ ఉండకపోయినప్పుడు మేమేం చెప్తామంటే, కౌన్సిలింగ్ చేసేవాళ్ళము, పౌర్ణమి వెలుగుల్లో మీకు నచ్చినటువంటి మంత్రాన్ని జపించి, పౌర్ణమి వెలుగులు మన బాడీ మీద పడేటట్టుగా, అంటే లలిత చదివి సాయంత్రం పౌర్ణమిని చూసిన తర్వాత భోజనం చేసే శాస్త్రం ఒకటి పెట్టారు. శాస్త్రాలన్నీ ఎందుకు పెట్టారు, మూఢ విశ్వాసాలన్నీ ఎందుకు పెట్టారంటే, శాస్త్రీయతతో కూడుకున్నవి. దాని అంతర రహస్యాలు మనకు తెలిస్తే, అందులో నిజాన్ని తెలిస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం.
ఏదో మూఢ విశ్వాసం, వీళ్ళు ఎవరు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారు, సాయంత్రం ఏదో లలిత చదవాలన్నట్టు, ఆ లలిత చదివిన తర్వాత చంద్రుడిని చూడాలన్నట్టు, చూసినాక కానీ తినదమ్మా అని మనం పక్కకు పోయి ఎక్కిరిస్తాం కదా. మనకు తెలియదు దాంట్లో ఆంతర్యం. మనకు ఆంతర్యం తెలిసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ గుడ్. ఎప్పుడైతే లలితా పారాయణం చేసి ఆ రోజు పౌర్ణమి రోజున శ్రీచక్రార్చన కూడా మనం ఎక్కువ చేస్తాం. శ్రీచక్రార్చన చేయడము, ఆ లలితా పారాయణం చేయడము, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము, పౌర్ణమి వెలుగులో ఉండి చేస్తే, పౌర్ణమి వెలుగులు మన బాడీకి తగిలితే ఈ ఆజ్ఞాచక్రంలో ఉండే లోపాలన్నీ పోతాయి. మాతృదోషం ఎవరికైనా ఉంటే కనుక ఆ మాతృదోషం ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి వెలుగుల్లో అమ్మవారి పూజలు ఏవి చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి స్త్రీ శక్తి మనలో ఉన్నతంగా పెరుగుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. అంటే స్త్రీ శక్తి లోపించినప్పుడు, పురుష శక్తి స్త్రీలకు ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు జరుగుతాయి. అందుకనే ఈ కొన్ని రకాలైనటువంటి ఈ కారణాలు పెట్టడం మూలంగా ఈ స్త్రీ శక్తిని ఇంక్రీజ్ చేయడం గురించి పూజలని, వ్రతాలని ఇవన్నీ నిష్టగా పెట్టడం జరిగింది. అయితే పౌర్ణమి రోజు ఏ స్త్రీలైతే మంచిగా లలితాపారాయణం కానీ, అమ్మవారి పూజలు కానీ ఏవైతే చేస్తారో మన ఆజ్ఞాచక్రం యాక్టివేట్ స్త్రీ శక్తి అధిగమిస్తుంది. అధిగమించడం మూలంగా సక్సెస్ఫుల్గా మనం ఏ పూజలు చేసినా మంచిగా సంసారంలో అన్యోన్యత, సుఖ సంతోషాలు, కోరికలు తీరడం అంతా శుభం జరుగుతుంది. అది ఆంతర్యం. సూపర్ అమ్మా. పౌర్ణమి ముందే ఎందుకు చేసుకోవాలి అన్నదానికి ఇంత పెద్ద కారణం ఉందన్నమాట. కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజున ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే పాజిటివిటీ అనేది, అంటే పౌర్ణమి నుంచి వచ్చే పాజిటివిటీ మనకి ఎలా అందుతుంది అనే విషయాలు కూడా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.